మాధురి గారు మీరు చెప్పండి, ఇంత అందమైన ముగ్గులే కాదు చాలా సాంప్రదాయం కొట్టొచ్చే విధంగా ఈ ముగ్గులన్నీ కూడా ఉన్నాయి, ఏమనిపిస్తుంది? నాకైతే ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే సాంప్రదాయాలకి ప్రతిబింబించే విధంగా ఉన్నాయి కాబట్టి చాలా సంతోషంగా ఉంది పార్టిసిపేట్ చేయడం. సో యాక్చువల్లీ ఇన్ని ముగ్గులు చూస్తున్నారు కదా, ఏ ముగ్గు బెస్ట్ అనిపిస్తుంది మీకు? యాక్చువల్గా మహిళలందరూ కూడా పొద్దున్నే వచ్చి పాపం చాలా కష్టపడేశారు. అన్ని ముగ్గులు కూడా చాలా బాగున్నాయి. ప్రతి ముగ్గులో కూడా వాళ్ళు కష్టంగా అనిపిస్తుంది. చూస్ చేయడం చాలా కష్టం, కానీ తప్పదు, చూస్ చేయాలి. మనం పండగ అంటేనే, సంక్రాంతి అంటేనే పిండి వంటలు ముఖ్యంగా గుర్తొచ్చేవి అందమైన రంగవల్లిలు కదా. సో మీ చిన్ననాటి మెమరీస్ ఏమైనా ఉన్నాయా? మీ చిన్నప్పుడు ఇట్లా వెళ్ళడం కానీ, కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడం, అట్లీస్ట్ ముగ్గేయడం వచ్చా? లేదు, నాకు ముగ్గు వేయడం రాదు. అదే అందుకనే చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అందుకే అంటున్నాను, ఈ జనరేషన్, ఈ టెక్నాలజీ ఇంత డెవలప్ అవుతున్న టైంలో కూడా పిల్లలు ఇంకా అందంగా ముగ్గులు వేస్తున్నారు. సో ఇంకా సాంప్రదాయాలను కొనసాగిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇందులో పార్టిసిపేట్ చేయడం కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సంక్రాంతి సందర్భంగా చెప్పండి, సంక్రాంతి అంటేనే మన ఒక పెద్ద పండగ. సో ఈ పండగలో మీకు ఇష్టమైన డే ఏంటి? మనం యాక్చువల్లీ 3 days జరుపుకుంటాం కదా, ఈ 3 daysలో మీ ఫేవరెట్ డే ఏంటి? నాకు ప్రతి పండగ ఇష్టమే, ప్రతిరోజు ఇష్టమే. ఒక భోగి, సంక్రాంతి, కనుమ, మొక్కనుమ అన్నీ కూడా ఇష్టమే. అన్నీ కూడా దగ్గరుండి శ్రీనివాస్ గారిని సెలబ్రేట్ చేసుకుంటాం. సో కనుమ రోజు ఇంకొంచెం స్పెషల్గా అందరినీ పిలిచి భోజనాలు పెట్టి సెలబ్రేట్ చేసుకుంటాం. సో అన్ని రోజులు ఇష్టమే. ఈ మధ్య మీరు మాకు బయట కంటే టీవీలో ఎక్కువ కనిపిస్తున్నారు. స్టార్ మా ఎక్కడ చూసినా మీ షోస్, మీ హంగామానే కనబడుతుంది. సో ఎట్లా అనిపిస్తుంది? హ్యాపీగా అనిపిస్తుంది. ముందు సినిమాల్లో కూడా కనిపిస్తాను. హ్యాపీగా ఉంది. చాలా ప్రజలందరూ కూడా బాగా ఆదరిస్తున్నారు. సో మీ QTV ద్వారా నేను 2 రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను.